నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. సైనసైటిస్ అంటే ఏంటి, దానికి గల కారణాలు ఏంటి, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ఇలాంటి విషయాలకి మీకు చక్కటి సలహాలు సూచనలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సారిక. మరి డాక్టర్ గారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. ఓకే, నార్మల్గా ఏదైనా తొందరగా ఎక్స్పోజ్ అయినా, డస్ట్కి ఎక్స్పోజ్ అయినా, లేకపోతే వాటర్లో తరిచినా, ఎక్కువసేపు తడిగా ఉన్నా కూడా వెంటనే ఎఫెక్ట్ అయ్యేది సైనసైటిస్. సో ఇది చాలా మందికి ఇప్పుడు కామన్ ప్రాబ్లం అయిపోయిందంటారా? దీన్ని ఎలా చూడాలంటారు? సో తప్పకుండా అండి, ఇది శ్వాస సంబంధిత డిసీజెస్లో ముఖ్యంగా మనం చూసేవి ఎలర్జిక్ రైనైటిస్, సైనసైటిస్ అండ్ బ్రాంకియల్ ఆస్తమా. సో అంటే ఇందులో ఎలర్జిక్ సంబంధిత సమస్యలు ఉంటూ ఉంటాయి, ఇన్ఫెక్షన్కి కూడా దారి తీసినప్పుడు వచ్చే ఇబ్బందులను కూడా మనము ఈ యొక్క రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ మధ్యకాలంలో ఒక 20% వరకు కూడా ఎక్కువ మంది ఇటువంటి ఎలర్జిక్ ప్రాబ్లమ్స్తో ఖచ్చితంగా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే దీనికి కారణాలు మన యొక్క పొల్యూషన్ అయి ఉండొచ్చు, లేదా ఎట్ టైమ్స్ మన యొక్క లైఫ్ స్టైల్, అంటే ఎక్కువగా నైట్ షిఫ్ట్స్ ఉండడం కానీ, సరైన వేళల్లో ఆహారం తీసుకోకపోవడం కానీ, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. అలాగే కాకుండా ఎక్కువగా ఇంగ్లీష్ మెడిసిన్స్ లైక్ అలోపతి మెడికేషన్స్ వాడిన వాళ్ళల్లో కూడా మనకి ఇమ్యూనిటీ అనేది సెన్సిటైజ్ అవ్వడం వల్ల ఇటువంటి సమస్యల్ని కూడా మనం కొంతమందిలో, ఒక మోస్తారు మందిలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది ఏదైనప్పటికీ కూడా ఫస్ట్ దీన్ని ఇమ్యూనలాజికల్గా మనం కరెక్షన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి మూల కారణాలు ముఖ్యంగా ఇమ్యూనిటీ సెన్సిటైజ్ అవ్వడం అని ఖచ్చితంగా నేను చెప్తూ ఉంటాను. కాబట్టి దీన్ని మనం కరెక్ట్ చేసుకునే విధానం ఎంచుకుంటే చాలా చక్కగా ఈ యొక్క ఇబ్బందులను అయితే మనం తగ్గించుకోవచ్చు. ఓకే అండి, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. రఘురామ్ గారు, నెల్లూరు నుంచి. రఘురామ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ సారిక ఉన్నారు, మాట్లాడండి. నమస్తే రఘురామ్ గారు, చెప్పండి. నమస్తే అమ్మా, నాకు వచ్చేసి మోర్ దెన్ 40 years నుంచి ఉంది ఆస్తమా. ఓకే, చెప్పండి. నాకు హోమియో ద్వారా తగ్గుతుందా? ఒక 4-5 సార్లు ట్రై చేస్తే మీరు వచ్చేసి ఇన్హేలర్స్ వాడుతున్నారు కాబట్టి తగ్గదు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అలాగా ఏమీ ఉండదండి. ఇన్హేలర్స్ వాడిన వాళ్ళలో కూడా కొంతకాలం మీరు హోమియోపతి వాడితే ఖచ్చితంగా మనకి లక్షణాలు తగ్గుతూ ఉంటాయి. అప్పుడు మీకు ఇన్హేలర్ వాడే అవసరం అయితే రాదు. సో ముఖ్యంగా మీ విషయంలో చూసినట్లయితే క్రానిక్ ఈ ఆస్థమాటిక్ కండిషన్ ఉంది. సో మనకి లంగ్స్లో బ్రాంక్యూల్స్, అంటే మనకి ఎయిర్వే, కనెక్టెడ్ ఎయిర్వేస్ ఉంటాయన్నమాట. సో అవి కూడా స్టిఫెన్ అయిపోవడము, సో వాటిల్లో కొద్దిపాటి మార్పులు అనేది తదిమీర, అంటే కొంతకాలం సఫర్ అయిన వాళ్ళలో మనం ఎక్కువగా చేంజ్ ఓవర్స్ అనేది చూస్తూ ఉంటాం. అంటే వాటి యొక్క కెపాసిటీ అనేది మనకి లంగ్ కెపాసిటీలో టైడల్ ఫంక్షనింగ్ కానీ అవన్నీ కూడా కాస్త తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే 40 years డెఫినెట్లీ అది తక్కువ పీరియడ్ అయితే కాదు, కాబట్టి మార్పులు వస్తాయి. కానీ మీ విషయంలో మనం ఖచ్చితంగా 80% వరకు కూడా లక్షణాలని పూర్తిగా తగ్గిస్తూ మీ యొక్క లంగ్ ఫంక్షన్ని మనం పెంచడానికి అవకాశం ఉంది, అలా చేస్తూ ఉన్నాం. అయితే సరైన హోమియోపతి డాక్టర్ని ఎంచుకోవడం అనేది చాలా అవసరం. సో మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నారు అని చెప్తున్నారు, కాకపోతే ఎంతకాలం తీసుకున్నారు, లైక్ వాట్ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ వాడారు అనేది మనకు క్లారిటీ లేకపోవడం కూడా ఇక్కడ నేను ఎక్కువగా మీకు చెప్పలేకపోతున్నాను. కానీ మీకు ట్రీట్మెంట్ ఉంది, కాకపోతే మీరు ఆల్రెడీ రిపోర్ట్స్ ఏమైనా చేయించుంటే మీరు ఒకసారి ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకురండి. మళ్ళీ ఒకసారి ఫ్రెష్ చెస్ట్ ఎక్స్రే అనేది మీరు తీయించుకుంటే కనుక మనకి క్లారిటీ అనేది ఉంటుంది. సో దీంట్లో మనము అసలు మీ లంగ్ ఎలా ఉంది, మనకి దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చూసుకొని దాని తర్వాత పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాము. అంటే మీ యొక్క లంగ్ యొక్క పనితీరు కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఫంక్షన్ టెస్ట్ చూసిన తర్వాత ఎంత కాలంలో మీకు ఈ ఇబ్బందులు అనేది తగ్గుతాయి, ఎంత టైం పడుతుంది, అంటే స్లోగా ఎలాగ తగ్గుతున్నది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇన్హేలర్స్ వాడుతున్నారు కాబట్టి తగ్గదు అనేది అదొక అపోహ అండి, అలాంటిది ఏమీ ఉండదు. ఇన్హేలర్స్ ప్రతి ఒక్కరు వాడతారు, ఎందుకంటే తీవ్రమైన శ్వాస ఇబ్బంది ఉన్నప్పుడు మీకు ఊపిరి అనేది ఫస్ట్ చాలా ప్రైమ్ క్రైటీరియాగా మనం చూస్తాము. కాబట్టి ఇన్హేలర్స్ వాడడంలో ఎటువంటి తప్పుదనం లేదు. కాకపోతే లాంగ్ టర్మ్లో వాడితే కనుక మనకి ఈ యొక్క నేను ఇందాక చెప్పిన మార్పులు అనేది ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు కాస్త మన మెడికేషన్స్కి రెస్పాన్స్ అవ్వడం అనేది స్లోగా ఉంటుంది మిగతా ఇన్హేలర్స్ వాడని వాళ్ళల్లో. కాబట్టి ఆస్తమా అంటే ప్రతి ఒక్కరు ఇనిషియల్గా ఇన్హేలర్స్ వాడతారు, ఎందుకంటే చాలా సఫకేట్
సఫకేటివ్గా ఉంటుంది, ఊపిరాడని పరిస్థితుల్లో ఉంటాయి, మరి ప్రాణం పోతుందేమో అన్న భయం కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇన్హేలర్స్ మీరు ఇప్పుడు తీసుకుంటూ నేను చెప్పినట్టుగా ఎక్స్రే చేయించుకొని దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి సంప్రదించండి. వాళ్ళు తప్పకుండా మీకు సహాయం చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డైట్ కూడా ఎలా తీసుకోవాలి, దీన్ని ఎటువంటి మనము ఛాతీ ఎక్సర్సైజెస్ చేయాలి, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు ఉపశమనం అయితే దొరుకుతుందండి. ఓకే అండి. సో బ్రాంకైటిస్ అని ఇందాక మీరు కోట్ చేశారు. నార్మల్గా 1 year కిడ్స్లో ఈ బ్రాంకైటిస్ అనేది చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏమంటే కిడ్స్ కాబట్టి చాలా భయపడిపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసేసి ఒక 20 days అట్లా ట్రీట్ చేస్తూ ఉంటారు. సో కిడ్స్ లో వచ్చే ఈ బ్రాంకైటిస్ ని ఎలా చూడాలి, ఎలా ట్రీట్ చేయాలి, అంత సివియర్ గా తీసుకోవాలంటారా? సో మనకి పిల్లల్లో వచ్చేది బ్రాంకైటిస్ అంటే జస్ట్ ఇన్ఫ్లమేషన్. సో ఏదైతే మన యొక్క శ్వాసనాళం అనేది ఉంటుందో మనకు అది వాపుకు గురవటం, దానివల్ల నేరో అయ్యి వాళ్ళకి రిపిటేటివ్గా కాఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో కొంతమందికి పొడి దగ్గు ఉంటూ ఉంటుంది, కొంతమందికి ఫ్లమ్ కూడా ఉంటూ ఉంటుంది అనమాట, ఎలర్జిక్ ఎక్కువ ఉన్న వాళ్ళలో. కాబట్టి ఈ బ్రాంకైటిస్కి చాలామంది సఫర్ అవుతుంది. ఎందుకంటే నైట్ అంతా కూడా కళ్ళుమని అసలు నాన్ స్టాప్ కాఫ్ ఉంటూ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుంది, దాని ద్వారా వాళ్ళు పొద్దున్నే స్కూల్కి వెళ్ళడం ఇబ్బందులు ఉంటాయి. సో మెంటల్లీ కూడా కొద్దిగా స్లో డౌన్ అవ్వడం, అంటే వాళ్ళ ఇంటలెక్చువల్ గ్రాస్పింగ్ పవర్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ, మనకి చదువులో కూడా కాస్త బలహీనపడ్డము, శారీరక ఎదుగుదలలో కూడా బలహీనపడ్డము, ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి బ్రాంకైటిస్ అవనివ్వండి, ఎలర్జిక్ రైనైటిస్ అంటే ముక్కు ద్వారా ఎక్కువగా తుమ్ములు వస్తూ ఉండడం, దురదగా ఉంటూ ఉండడం, వాపులు లోపల పాలిప్స్ ఉంటూ ఉండడం, సో లేదా టాన్సిలైటిస్. సో ఇవన్నిటికీ నేను ముందుగా చెప్తున్నట్టుగా ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అనేది లోపల జరుగుతూ ఉంటుంది. అంటే మన లోపల సన్నటి పొర అనేది వాపుకు గురై అక్కడ నుంచి ఎక్సెసివ్ సెక్రిషన్స్, సో ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువగా ఫ్లమ్ సెక్రెట్ అయినప్పుడు అది బ్లాక్ చేస్తుంది. ఎందుకంటే ఇవి సన్నటి నాళాలు ఉంటూ ఉంటాయి. సో అక్కడ ఫ్లమ్ అనేది బ్లాక్ చేసినప్పుడు ఊపిరాడినట్టుగా ఉండడం, అది తీసేదాకా కూడా వీళ్ళు దగ్గుతూ ఉంటారు. సో ఎన్ని సిరప్స్ ఎన్ని మెడిసిన్స్ వాడినా ఎన్నిసార్లు అడ్మిట్ అయినా కూడా వీళ్ళకి ఈ ఇబ్బందులు అనేది ఉంటూనే ఉంటాయి. ఒకసారి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు 20 days అయ్యి చాలా ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా ఆఫ్టర్ ఎ మంత్ మళ్ళీ ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఎంతకాలం ఇలాగే యాంటీబయాటిక్స్ మీద డిపెండ్ అవుతారు, ఎంతకాలం అనేది ఈ యొక్క డీకంజెస్టెంట్ వాడుతూ ఉంటాం అనమాట. సో వాటిలన్నిటికంటే కూడా ద బెస్ట్ ట్రీట్మెంట్ అయితే హోమియోపతి అని నేను చెప్తాను, ముఖ్యంగా ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి అయితే. సో ఎప్పుడైతే ఇది స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు ఇమ్యూన్ కరెక్షన్స్ అనేది చేసుకుంటారో అప్పుడు ఈ సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది. అంటే కొద్దిపాటి ఐస్ క్రీమ్ తిన్నా, చల్ల పదార్థాలు తీసుకున్నా, లేదా కర్డ్ తీసుకున్నా, కొంతమందికి మిల్క్ తీసుకున్నా కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. సో ఈ ఇమ్యూన్ స్టెబిలైజ్ చేయడం, స్ట్రెంగ్తన్ చేసుకోవడం అనేది ప్రైమ్గా నేను చెప్తాను. సో దాన్ని మనం బలపరిచే విధంగా మనం హోమియోపతి మందులు కొన్నాళ్ళు వాడితే ఈ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ రాకుండా ఫర్దర్గా ఈ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే ఒక కిడ్కి ఆ ఎదగాల్సిన వయసులో ఎంజాయ్ చేయాల్సిన పరిస్థితుల్లో కూడా అన్ని రిస్ట్రిక్షన్స్తో కూడి మనము కిడ్ని సఫర్ చేయడం కంటే కూడా హోమియోపతి ట్రీట్మెంట్లో వాళ్ళకి చక్కగా ఇమ్యూన్ స్టెబిలైజ్ అవుతుంది. దాని ద్వారా ఎటువంటి తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి అంత ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ రాకుండా, లోపల ఈ సెక్రిషన్స్ ఎక్కువగా లేకుండా, ఫ్లమ్ అనేది ఎక్కువగా లేకుండా, ఇరిటేషన్ లేకుండా ఖచ్చితంగా మంచి క్వాలిటీ అనేది మనం ఇవ్వగలుగుతాం. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ పోతిరెడ్డి గారు ఒంగోలు నుంచి. పోతిరెడ్డి గారు మీ సమస్య అంటే చెప్పండి. మనతో పాటు డాక్టర్ సారిక ఉన్నారు, మాట్లాడండి. నమస్తే. నమస్తే పోతిరెడ్డి గారు, చెప్పండి. నాకు మొన్న ఒక 4 months నుంచి అండి, అంతకు ముందర ఎలర్జీ ఉండేది. 4 months నుంచి బాగా ఇదిగా ఉంటే నేను ఎక్స్రే తీయించానండి. ఎక్స్రే తీయిస్తే బాగా న్యూమోనియా లాగా ఉంది, మీకు ఆస్మా వచ్చిందని మెడిసిన్ ఇది ఇన్హేలర్ పెట్టారండి. ఓకే, పెడితే ఒక 20% తగ్గిందండి. అది కొంచెం ఏం బాగా ఆయాసంగా ఉంటది. ఆ కళ్యాణం దగ్గు తగ్గింది, ఆయాసం ఒక 20% తగ్గిందండి. ఇన్హేలర్స్ వాడుతున్నాను ఉదయం సాయంకాలం. అది నాకు 60+ అండి. ఓకే ఓకే. అది హైదరాబాద్ లో ఇచ్చాను. అది మామూలుగా వైరల్ ఫీవర్ వచ్చేసి ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు. ఓకే. కళ్ళబడతం తగ్గింది, లైట్ గా కళ్ళబడతం తగ్గిందండి. దగ్గు ఉండేది, దగ్గు తగ్గిపోయింది. ఆయాసం తగ్గలేదు డాక్టర్ గారు. ఇది హోమియోపతి వాడితే ఏదన్నా ఇది ఉంటుంది. నేను మామూలుగా ఈ ఒక 4 months అవుతుంది ఈ కోర్స్ చేసి. అవునవునండి, అర్థమైంది. తప్పకుండా అండి, హోమియోపతి వాడితే కనుక మీ యొక్క ఏదైతే శ్వాస ఇబ్బంది ఉందో అది క్లియర్ అవుతుంది. సో కొంతమందికి ఇది ముందు కూడా మీకు కొద్దిగా ఎలర్జీ ఉందంటున్నారు అని అంటే మన ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్కి గురయ్యారు మీరు.
సో యూజువల్లీ ఈ నిమోనియా అనేది ఎఫెక్ట్ అయిన వాళ్ళల్లో కొంతకాలం వరకు ఒక 3 to 4 months వరకు దాని ఎఫెక్ట్ అనేది ఈవెన్ అప్పటి వరకు మనకి వాడే మందులతోటి తగ్గినప్పటికీ కూడా తర్వాత దాని ఎఫెక్ట్ అనేది ఏదైతే అక్కడ మనకి కన్స్ట్రక్షన్ అంటారు, అంటే లోపల కాస్త ద్వారాలు మూసుకుపోయి ఉంటాయో దాని ఎఫెక్ట్ వల్ల కొన్నాళ్ళు వరకు కూడా ఈ యొక్క పిల్లి కూతలు వస్తూ ఉండడం, ఆయాసం వస్తూ ఉండడం, సో కొద్ది దూరం నడవంగానే కూడా వీళ్ళకి ఆయాసంగా ఉండడం అనేది సహజంగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఈ యొక్క మిగిలిన ఏదైతే మీకు 80% ఆయాసం ఉందో దాన్ని తగ్గించుకోగలిగితే చాలా మంచిదండి. ఎందుకంటే లోపల ఈవెన్ మనం కొన్ని యాంటీబయాటిక్స్ తగ్గించినప్పటికీ కూడా అవి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మాటికి ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉంటారు. కాబట్టి ఈ లోపే మీరు కాస్త హోమియోపతి సపోర్ట్ తీసుకుంటే రీఇన్ఫెక్షన్ రాకుండా మనం కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఇంకా ఎక్కువగా ఊపిరితిత్తులకు కానీ ఊపిరితిత్తుల నాళాలకు కానీ ఇబ్బంది లేకుండా మనం చేయొచ్చు. ఫ్లమ్ తగ్గింది, ఇప్పుడు మెడికేషన్స్ వాడినందుకు కానీ మళ్ళా వచ్చే అవకాశం ఎలర్జిక్ దాంట్లో ఉంటుంది. కాబట్టి మనము ఇప్పుడు హోమియోపతి వాడితే ఏంటంటే ప్రస్తుతం ఉన్న లక్షణాలు తగ్గుతాయి, రేపొద్దున మళ్ళీ రీఇన్ఫెక్షన్ కాకుండా వచ్చినప్పటికీ కూడా అంత సివియర్గా మనం హాస్పిటలైజ్ అయ్యి అడ్మిషన్ ప్రాసెస్లోకి వెళ్ళి మనం పూర్తిగా ఆక్సిజన్ పెట్టుకునే స్టేజ్ వరకు లేకుండా కూడా మనం హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. హోమియోపతి మెడిసిన్స్ చాలా త్వరగా కూడా పనిచేస్తాయి. అందరూ అనుకుంటూ ఉంటారు దీని నిదానము, నాకు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది నేను ఎలాగా అని. హోమియోపతి మందులు చాలా తొందరగా కూడా పనిచేస్తాయి. డిపెండ్ ఆన్ ద స్టేజ్ అండ్ కండిషన్, అంటే మీకు ఎంతవరకు ఆ ఇంటెన్సిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నాయో దాని ప్రకారంగా హోమియోపతి మెడిసిన్స్ కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఈ శ్వాస సమస్యలకి నిదానము ఇంకా టైం పడుతుందేమో అనే ఆలోచన అస్సలు పెట్టుకోకండి. ఖచ్చితంగా మనకి వితిన్ 24 hours కూడా ఇటువంటి సిమ్టమ్స్ని మనం తగ్గించిన కేసెస్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ మందులు ఎలాగో వాడారు అయిపోయింది, ఇప్పుడు ఇన్హేలర్స్ వాడుతున్నారు, దాంతో పాటుగా హోమియోపతి వాడండి. వాడుతూ ఉంటే కనుక మీరు ఇన్హేలర్స్ వాడాల్సిన అవసరం ఉండదు. లంగ్ కెపాసిటీ పెంచుకునే కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాను, అవి చేస్తూ ఉండండి. సో నిదానంగా మీ ప్రాబ్లం అనేది తగ్గుతూ వస్తుంది. 60 years ఈజ్ నాట్ బిగ్ ఏజ్ అండి, నో ప్రాబ్లం. మనం దీన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ శేఖర్ గారు నల్గొండ నుంచి. శేఖర్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ సారిక ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు నమస్తే అండి. నమస్తే శేఖర్ గారు, చెప్పండి. మేడం నాకు ఆస్తమా ఉంది మేడం. ఆస్తమా ఉంది. అయితే నేను హైదరాబాద్ లో ఎల్బీనగర్ లో కాన్వెంట్ హాస్పిటల్లో కంటిన్యూగా చూపించుకుంటాను మేడం. ఓకే. అయితే డాక్టర్ గారు నాకు ఆస్తమా ఉన్నా లేకున్నా సరే కానీ కంటిన్యూగా ఏదైతే ఫోరకోట్ 400 అని ఒకటి ఉంటుంది మేడం. అవును, ఫోరకోట్ 400 ఒకటి, దాంతో పాటు డియోలిన్ అని ఒకటి ఇచ్చారు. ఆ 2 వాడమని చెప్పారు. అంటే నాకు జనరల్ గా ఈ సమ్మర్ టైంలో నాకు పెద్దగా ఏం వాడకపోయినా నాకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ చలికాలం టైంలో మాత్రం, చలికాలం టైం కావచ్చు, ఏదన్నా ఫ్రిడ్జ్ వాటర్, కూల్ వాటర్ కావచ్చు, ఆ రెండింటికంటే ఇంకా సడన్ గా ఒక మెరుపు వేగంతో ఎప్పుడు వస్తుందంటే నాకు ఇంట్లో ఏదైతే మన ఇల్లు ఏదైనా పండగ లాంటివి వచ్చినప్పుడు క్లీన్ చేస్తే సందర్భాలు, ఇట్లా బుక్స్ ఏమన్నా ఉంటే ఎక్కువ తీసిన దుమ్ము వచ్చినప్పుడు మాత్రం దాదాపు చావుతో సమానంగా ఆస్తమా వస్తుంది మేడం. అంటే అది అంత భయంకరమైన వాతావరణం ఉంటుంది అప్పుడు. అవునవును, అర్థమైంది మేడం. నాకేమనిపిస్తుంది అంటే ఇట్లా ఒకసారి ఇట్లనే బుక్స్ జరిగినప్పుడు ఇట్లా వచ్చినప్పుడు నేను ఇమీడియట్లీ గా బాగా ఇబ్బందిగా వస్తే నేను ఎల్బీనగర్ పోయినప్పుడు డాక్టర్ గారిని కలిసాను. అప్పుడు ఇచ్చారు వాళ్ళు. అయితే నాకు ఒక డౌట్ వచ్చి అడిగాను మేడం, నేను డాక్టర్ గారిని ఏమడిగాను అంటే నాకు పిల్లలు ఉన్నారు కదా, ఈ ఆస్తమా అనేది నా పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉందని అడిగాను నేను. అడిగితే సార్ ఏమన్నానంటే ఖచ్చితంగా వస్తుందని చెప్పలేను, రావచ్చు రాకపోవచ్చు కూడా, నీకైతే మీ ఇంట్లో ఎవరికి లేకుండా నీకు వచ్చింది కదా, అది ఎట్లా అనుకోవాలి అంటే అది వస్తుందని చెప్పడం లేదు, రావడానికి కూడా ఇబ్బంది అట్లా లేదని చెప్పారండి. ఇది ఎట్లా మేడం, పిల్లలు ఖచ్చితంగా వస్తుందా రాదా అనేది నా డౌట్ మేడం. ఓకే అండి, ఇందులో మీరు చెప్పిన దాంట్లో నేను 2 పాయింట్లు అయితే ఫస్ట్ చెప్పదలుచుకున్నానండి. మొదటిది ఏంటంటే మీకు ఎలర్జిక్ ఆస్తమా అనేది ఉంది, అంటే మీకు డస్ట్ ఎలర్జీతో పాటు ఆస్తమా అనే కండిషన్ అనేది మీకు మొదలైంది. అంటే ఇది దీర్ఘకాలిక పరిస్థితిలో ఎలర్జీ గనక కొంతకాలం కొంత సంవత్సరాలు ఉండి గనక మనకి లంగ్స్లో మార్పులు తీసుకొచ్చినప్పుడు శ్వాస ఇబ్బంది, అసలు ఊపిరాడనట్టుగా ఉండడం, ఇందాక మీరు అవస్థలు పడ్డట్టుగా చాలా తీవ్రమైన స్థితి, ఇమీడియట్గా మనం ఇన్హేలర్ తీసుకోవడం కానీ ఇంజెక్షన్స్ తీసుకోవడం కానీ చేయకపోతే ప్రాణం పోయినట్టే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఆస్తమాకి ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ మందులు వాడుతున్నప్పటికీ, ఫోర్కాట్ కానీ డ్యూయలిన్ ఏవి వాడుతున్నప్పటికీ కూడా అవి వాడినంతసేపు దాని యొక్క యాక్షన్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ యథావిధి ఎలర్జిక్ రియాక్షన్ అనేది ఉంటుంది.
సో ఈ ఎలర్జీ కండిషన్ అనేది మన ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి యొక్క సమస్య. ఫస్ట్ ఈ రోగ నిరోధక శక్తి సమస్యని మనము క్లియర్ చేసుకునేటట్టు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు 4-COT డ్యూయలిన్ కానీ లాంగ్ టర్మ్లో వాడే అవసరం లేకుండా చేయొచ్చు. ఎందుకంటే ఏ మెడికేషన్ అయినా ఎక్కువ కాలం వాడినంత వరకు కూడా మనకి ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఊపిరితిత్తుల్లో కానీ నాళాల్లో కానీ మార్పులు వచ్చేస్తాయి. నేను మొదల నుంచి చెప్తూనే ఉన్నాను. అలాగే ఎప్పుడైతే మీరు హోమియోపతి మందులు వాడుతూ ఉంటారో ఎక్కువగా మెడిసిన్స్ వాడే అవసరం అనేది తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే ఇది రూట్ నుంచి క్లియర్ చేస్తుంది. రూట్లో ఉన్నది ఏంటి, మీకు ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంది. ఎక్కువగా మీకు దురదలు రావడం కానీ, డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు నాళాలు క్లోజ్ అయిపోతూ మీకు బాగా ఆయాసంగా అనిపించడం, ఇవన్నీ కూడా ఎలర్జిక్ రియాక్షన్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం. వీటిలన్నింటినీ కంట్రోల్ చేయాలంటే ఇంటర్నల్గా మీ ఇమ్యూనిటీని స్థిరత్వం చేసుకోవాలి, స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. సో దానికి తోడ్పడే మందులు ఏంటి అనేది ముఖ్యంగా ఆలోచించుకొని హోమియో కేర్ ఇంటర్నేషనల్లో చక్కటి మందులు ఇటువంటి సమస్యలకి అందుబాటులో ఉన్నాయి. వాడుకుంటే కనుక శాశ్వతంగా మీ యొక్క సమస్య తగ్గుద్ది. ఇకపోతే పిల్లలకు వస్తుందా లేదా, ఫస్ట్ కొంతమంది ఆస్తమా కండిషన్స్లో 80% వరకు కూడా జన్యుల పరంగా ఉంటుంది. ఎలర్జీ అయినా కానీ, ఆస్తమా అయినా కానీ, సైనసైటిస్ అయినా కానీ. సో ఎప్పుడైతే మన పేరెంట్ జెనెటికల్గా వంశపారపర్యంగా మనకి ఇటువంటి ఇమ్యూనిటీ అనేది హైపర్ సెన్సిటివ్గా ఉన్నప్పటికీ, లేదా ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి బాగా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ ఈ పిల్లలకి తొందరగా ఇన్ఫెక్షన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఆస్తమా అనేది కొంతమందిలో 50% వరకు జెనెటికల్గా కూడా రన్ అవుతుంది. సో పిల్లలకి వస్తుందా లేదా అనే దానికంటే కూడా ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది మంచి ఆహారం పెట్టాలి, వాళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్ అంటే డస్ట్ ఇట్లాంటి పొల్యూషన్ ఎక్కువ లేకుండా చూసుకుంటూ ఉండాలి. సో వాళ్ళ ఎదుగుదల అనేది మీరు మానిటర్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి బరువు హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారా లేదా చూసుకోవాలి. సో మధ్యలో ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కదా ఇంగ్లీష్ మందుల కంటే కూడా మనకి హోమియోపతి అనేది ఆఫ్ చేసుకుంటే పిల్లలకు అనేది మంచి చక్కటి పరిష్కారంగా చెప్తాను. ఎందుకంటే ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడినప్పటికీ కూడా మళ్ళీ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. తద్వారా కొన్నాళ్ళు వాడేసరికి ఇమ్యూనిటీ ఇంకా తగ్గిపోతుంది. అప్పుడు తొందరగా ఆస్తమా చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హోమియోపతి వాడుకుంటే పిల్లల్లో చాలా చక్కగా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ వెంటనే రీజనరేట్ అవుతుంది. దాని ద్వారా పిల్లలకి ఎలర్జిక్ ప్రాబ్లంతో ఆగిపోతుంది, ఆస్తమా వరకు వెళ్లకుండా ఉంటుంది. కాబట్టి మీరు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా ఇటువంటి ఇబ్బందులు ఉంటే, మైల్డ్ కోల్డ్, కాఫ్, ఇచ్చింగ్, దురదలు కానీ, ఆయాసం కానీ ఉంటే కనుక హోమియోపతి ట్రీట్మెంట్ ఎంచుకుంటే కనుక మీకు పర్మనెంట్గా రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ బ్రహ్మచారి గారు నల్గొండ నుంచి. బ్రహ్మచారి గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ సారిక ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే బ్రహ్మచారి గారు, చెప్పండి. మేడం నేను వృత్తిరీత్యా కార్పెంటర్ని మేడం. ఓకే. ఈ వర్క్ లో కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది మేడం. ఈ డస్ట్ వల్ల మాకు డస్ట్ అలర్జీ లాగా వచ్చి ముక్కులు బాగా మూసుకుపోవడం డస్ట్ లో పోయినప్పుడు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకటి ఆర్ట్రివిన్ అని ఒకటి స్ప్రే ఇచ్చింది మేడం. ఓకే. అది నల్గొండలో తీసుకుంటే ఇచ్చిండు, అది వాడుతున్నాం. అది ఎక్కువ రోజులు లాంగ్ టైం వాడితే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మేడం? కొద్దిపాటుగా ఉంటుందండి. అంటే మీకు ఆర్ట్రివిన్ వాడడం వల్ల మరి ఎలర్జీ తగ్గదు, మీకు అక్కడుండే బ్లాక్ క్లియర్ అవుతుంది. దాంట్లో క్లియర్గా రాసి ఉంటుంది. అది ఓన్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ముక్కు అనేది మూసుకుపోయినప్పుడు, అంటే మనకు గాలి ఆడని పరిస్థితుల్లో మాత్రమే ఆర్ట్రివిన్ అనేది ఎమర్జెన్సీగా వాడుకునే తప్పితే అది ఎలర్జీని తగ్గించేది కాదు, అది ఫర్దర్గా మళ్ళీ నీకు రాకుండా చేసేది కూడా కాదు. అది వాడుతూ ఉంటే కనుక మన ముక్కులో ఉన్న సన్నటి పొర అనేది డ్యామేజ్ అయ్యి మీకు ఎనాస్మీ అంటాం, అంటే స్మెల్ అనేది మీకు తెలియకుండా ఉంటుంది. రాను కూడా మీకు వాసన పట్టుకునే అది తత్వం అనేది తగ్గిపోతూ వస్తుంది. అది ఇంకా ప్రమాదకరం. కాబట్టి ఈ ఆర్ట్రివిన్ అనేది టెంపరీగా మీరు అప్పుడప్పుడు ఉన్నప్పుడు వాడుకోవచ్చు. కానీ మీరు పర్మనెంట్గా తగ్గించుకోవాలంటే మాత్రం ఇమ్యూనిటీకి చక్కటి పరిష్కారం కలిగిన హోమియోపతి ట్రీట్మెంట్ అనేది బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే మీరు కంటిన్యూగా డస్ట్లో ఉంటారు కాబట్టి, సో ఎప్పుడైతే కంటిన్యూస్ ఏదైనా ఎక్స్పోజర్ ఉన్నప్పుడు సో లోపల నుంచి మన రోగనిరోధక శక్తిని పెంచుకునేటట్టుగా మందులు కొంతకాలం వాడుకుంటే మీ యొక్క ఈ డస్ట్ ఎక్స్పోజర్కి మీ యొక్క ఇమ్యూనిటీ అనేది ఎదుర్కోవడానికి కాస్త బలం ఇచ్చినట్టయితే మీకు ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. మళ్ళీ ఇది ఆస్తమాకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ కార్పెంటర్స్లో కానీ డస్ట్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో అంత స్టేజ్ వరకు రాకుండా ఉండాలి, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ తీసుకోకూడదు, ఇన్హేలర్స్ కానీ ఆ స్థితి వరకు వెళ్లకుండా ఉండాలంటే ఇది మొదటి స్టేజ్ మీరు ఉన్నది ఎలర్జిక్ థింగ్. సో దీనికి అర్లీగానే మీరు త్వరపడి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మీకు చక్కటి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. సో మనం ఈ సైనసైటిస్ని నెగ్లెక్ట్ చేస్తే వచ్చి కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి?
ఎస్. సో ఇది ఎలర్జిక్ రియాక్షనే ఫస్ట్ దీనికి మూల కారణంగా మనం చెప్తాము. సో ఇందులో ఎలర్జిక్ ఉంటుంది, ఇన్ఫెక్టివ్ ఉంటుంది. మొదలుగా అయితే ఫస్ట్ ఇమ్యూనిటీ ఎప్పుడైతే మనకి సెన్సిటైజ్ అవుతుందో అప్పుడు సెన్సిటివిటీ అంటే మన చల్లటి వాతావరణానికి కానీ, ఏసీకి కానీ, వాతావరణ మార్పులకి, ఎండాకాలం నుంచి శీతాకాలం వచ్చినా, శీతాకాలం నుంచి వర్షాకాలం వచ్చినా, సో ఇలా వాతావరణాలు మార్చినప్పటికీ కూడా ఆ చిన్నపాటి చేంజ్ ఆఫ్ వెదర్ని కూడా తట్టుకోలేక అప్పుడు మన యొక్క మ్యూకస్ మెమ్బ్రెన్స్ అనేది ఇరిటేట్ అవ్వడం, దాని ద్వారా మనకు తరచుగా తుమ్ములు వస్తూ ఉంటాయి, ముక్కు దిబ్బడ కూడా పక్కకి జరుగుతూ ఉంటుంది. సో విపరీతమైన లోపల ఒకలాంటి నొప్పి అంటే నోస్ బోన్ కూడా పెయిన్ఫుల్ ఉంటుంది. అండ్ లోపల కాస్త కణుతులు కూడా వస్తూ ఉంటాయి, పాలిప్స్ అనేవి తయారవుతాయి, వాపులు ఉంటాయి. అండ్ ఇది ఇలాగే ఉంటూ ఉండగా మన ఏరియేషన్ నుంచి ఆ ఇన్ఫెక్షన్ అనేది మన ఫేస్ లోపల క్యావిటీస్ అనేది ఉంటూ ఉంటాయి. సో ఫేస్లో ఆ క్యావిటీస్లో అంతా కూడా మ్యూకస్ చేరడం, అక్కడ అది ఇన్ఫెక్ట్ అయినప్పుడు స్వెల్లింగ్, వాపు రావడం, బరువుగా ఉండడం, జ్వరం వచ్చినట్టుగా ఉండడం, పొద్దున్నే రాత్రి నిద్ర లేకపోవడం, పొద్దున్నే పని చేయాలంటే కూడా బద్ధకంగా ఉంటూ ఉండడం, దేని మీద జ్ఞాపకం అనేది ఉండకపోవడం, యాక్టివ్గా లైఫ్లో మనము రోజువారీ చేసే పనిలో కూడా యాక్టివ్గా లేకపోవడము. సో ఈ స్వెల్లింగ్స్, కన్ను స్వెల్లింగ్ కానీ, ఈ యొక్క వన్ చీక్ సైడ్ స్వెల్లింగ్ రావడం కానీ, ఇలా నుదురు దగ్గర స్వెల్లింగ్ రావడం కానీ ఇట్లా చూస్తూ ఉంటే ఇవన్నీ సైనసైటిస్ లక్షణాలు. సో మనకి ఈ పార్ట్లో, ఈ ఫ్రాంటల్ పార్ట్లో కానీ ఎక్కడైనా కూడా మనకి వాపులు అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది వదిలేస్తే కనుక ఇంకా కొద్దిగా ఎక్కువ అయ్యి అది విపరీతమైన నొప్పి కూడుకొని నిదానంగా నరాల సమస్యకి దారి తీసే అవకాశాలు కూడా ఉంటాయి. ఒక వైపు అంతా కూడా చెంపంతా లాగేస్తూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చే నర్వ్ అంతా కూడా కంప్రెస్ అయ్యి అక్కడ నుంచి కూడా మనకి విపరీతమైన నొప్పి, న్యూరాలజీ అంటాము. సో ఇటువంటి సమస్యలు వస్తాయి. నిదానంగా దీన్ని వదిలేస్తే కనుక మనం ఇందాక చూసినట్లుగా బ్రాంకైటిస్ రావడము, లేదా అదే మీద బాగా కాఫ్ రావడం, టాన్సిల్స్ ఇక్కడ బాగా వాపులు ఉంటూ ఉండడం, పెద్దవాళ్ళలో కూడా టాన్సిల్స్ చూస్తూ ఉంటాం. అలాగే ఈ యొక్క రెస్పిరేటరీ ప్రాబ్లంలో మనం ముఖ్యంగా ఆస్తమా అంటే బాగా ఊపిరాడని పరిస్థితి ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి దీని ఇలా వదిలేసే కొద్దీ కూడా ప్రాబ్లమ్స్ ఎప్పటికీ కూడా ఏ ప్రాబ్లంకైనా పెరుగుతూనే ఉంటాయి, వేరే భాగాలకు కూడా వెళ్తూ ఉంటాయి. కాబట్టి అర్లీ ఫేజ్లోనే దీని యొక్క రూట్ కాజ్ జెనెటిక్ అవ్వ ఉండొచ్చు, రూట్ కాజ్ లేదా ఇన్ఫెక్టివ్ అయి ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ రా ఉండొచ్చు, లేదా ఎలర్జిక్ అయి ఉండొచ్చు. సో ఈ కారణాలు ఏమైనప్పటికీ కూడా మనం రూట్ కాజ్ అంటే మూల కారణాన్ని పట్టుకొని మనం ఇమ్యూన్ మాడ్యులేటర్స్ వాడుకుంటూ దీన్ని మనము చక్కగా మన యొక్క ఇమ్యూనిటీని ఆహారంతో పాటు మన యొక్క ఎక్సర్సైజెస్ కానీ, ఏమైనా కొద్దిపాటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ చేస్తూ, అలాగే న్యాచురల్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని త్వరగా పనిచేసే మన హోమియోపతి మందులు వాడారనుకోండి, ఖచ్చితంగా మీకు అంత ఇబ్బంది పడే అవసరం ఉండదు. రోజువారీ కూడా మీ వర్క్ లెవెల్ పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, నిద్ర చక్కగా పడుతూ ఉంటుంది. దీని ద్వారా ఎనీమియా సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంటుంది కొంతమందికి. కాబట్టి సో దాన్నన్నిటి కూడా మనం రెక్టిఫై చేసుకోవాలి అని అంటే పర్మనెంట్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మంచిది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, దామోదర్ గారు నల్గొండ నుంచి. దామోదర్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ సారిక ఉన్నారు, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ దామోదర్ గారు, చెప్పండి. ఏం లేదు మేడం, మా అమ్మాయికి కొంతకాలం నుండి మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి మేడం. దానికి అంటే 4 years నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం. ఈ 4 years నుంచి స్టార్ట్ అయింది. మేము విని అసలు ఇక్కడ లోకల్ డాక్టర్ జనరల్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ చూపించినాం. అది ఇచ్చినప్పుడు ఒక 1 రోజులు తగ్గుతుంది, మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఉంటుందండి. దానికి మీరు టీవీలో మాట్లాడుతుంటే చూసి మీ నెంబర్ చూసి ఫోన్ చేసిన మేడం. తప్పకుండా అండి. ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, ఆ రిపోర్ట్స్ ఏమన్నా ఉంటే, ఫ్రెష్ రిపోర్ట్స్, బ్లడ్ రిపోర్ట్స్ కానీ, ఎక్స్రే కానీ మీరు చేయించి ఉండుంటే ఒకసారి ఆ రిపోర్ట్స్ తీసుకొని మీరు అప్రోచ్ అవ్వండి. ఒకవేళ మీరు హైదరాబాద్ వరకు రావడం కష్టం అనుకుంటే కనుక మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి దగ్గరలో ఉన్న బ్రాంచ్కి మీకు ఫార్వర్డ్ చేస్తారు. తద్వారా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అశ్రద్ధ చేయకండి. ఎందుకనంటే ఇలా అశ్రద్ధ చేసే కొద్దీ కూడా పూర్తిగా మనకి మెమరీ పవర్ అనేది తగ్గుతుంది. సో చదివే కెపాసిటీ కానీ, వారు పనిచేసే కెపాసిటీ కూడా తగ్గిపోతూ వస్తుంది. సో పూర్తిగా ఈ యొక్క ప్రాబ్లం అనేది అలోపతి మెడికేషన్స్ వాడినంతసేపే కాస్త కంట్రోల్గా ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. కాబట్టి పర్మనెంట్గా తగ్గించుకోవడానికి ఖచ్చితంగా చక్కటి పరిష్కారం అయితే అందుబాటులో ఉంది. సో దీన్ని కేవలం మందులే కాకుండా మనము ఆహారము,
ప్లస్ కొన్ని ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా 100% మీకు తగ్గే అవకాశం ఉంటుంది. దగ్గరలో ఉన్న హోమియోకేర్ క్లినిక్కి సంప్రదించండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ సారిక గారు. సో సైనసైటిస్ గురించి, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ గురించి చాలామంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి మన హలో డాక్టర్.